చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. మరీ ఇంత దిగజారిపోవడం ఉంటండి. డబ్బు కోసం అని చెప్పి బజారున పడి బట్టలు అమ్ముకుంటారండి. బట్టలో డబ్బు అవసరం ఎవరికైనా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఏది పడితే చేసేయటమేనా? పోయింది, గౌరవం పోయింది. అడబాల వారి పరువు ప్రతిష్టలు బజారున పడ్డాయి. పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద అసలు వాళ్ళకి అవి ఉంటేనేగా బజార్న పడ్డానికి. పల్లెటూళ్ళలో శాంతి బతికేంటో, పుట్టుపూర్వత్రాలేంటో, ఏం చేసేదో నాకు తెలీదా? పేడ బిసుకునే బుద్ధి. ఏదో మెనయ్య ప్రేమించాడు కాబట్టి అదృష్టం బాగుండి అందరం ఎక్కింది. అయినా పాత బుద్ధులు ఎక్కడికి పోతాయి? పెళ్లి చేసి పులిమేరలు దాటించి పుణ్యం కట్టుకుంది నువ్వే కదా. దానికిప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది లక్ష్మి? మనం బాగా ఎదిగామన్న ఈర్ష్య, మనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలన్న దొగ్ధే వాళ్ళ చేత ఈ పని చేయిస్తోంది. నీ మీద ఉన్న కోపం దానికి తోడైంది. అందుకే ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఏ చెత్త వ్యాపారం చేయడానికైనా బజారు పడ్డారు. ఏమండి, మీరైనా మీ అమ్మగారికి చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? ఏమిటండి అలా అంటారు? బిజినెస్ చేయమనండి, ఎవరు కాదంటారు? ఏ చక్క ఏసీ షోరూమ్ పెట్టుకొని బట్టలు అమ్ముకోమనండి. అది అలా చేస్తే ఏ ఆక్షేపణ ఉండదు, గౌరవానికి భంగం రాదు. అంతేగాని ఏదో ఆ నేపాల నెత్తిన మూట పెట్టుకుని వీధి వీధి తిరిగి స్వెటర్లు అమ్ముకున్నట్టుగా సిటీ అంతా తిరిగి బట్టలు అమ్ముకోవడం ఏమిటండి? నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. రేపు నేను ఎవరైనా నిలేసి ఏమయ్యా జయకృష్ణ, మీ అమ్మేమిటి ఇలా బజార్లో పడి బట్టలు అమ్ముకోవడం ఏమిటి అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కుర్రకారికి అమ్మింది కాబట్టి సరిపోయింది. రేపు ఏ తాగుబోతుకైనా అమ్మిందనుకో, వాడు ఏదైనా అఘాయిత్యం చేస్తే పొరపాటున చేయి పట్టుకున్నాడు అనుకో, పోయేది ఎవరి పరువు? మన పరువే కదా. ఆవిడ గారు చేసిన నిర్వాకానికి మన జవాబుదారీనా? చీచి చిచ్చి చా మంచి చెడు లేకుండా ఇలా బజార్న పట్టం ఏంటండి? ఏమండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడు మీ అమ్మగారిని అలా చెయ్యొద్దని గట్టిగా చెప్పండి. అల్లుడు, ఆలోచించి ఏమీ లాభం లేదు. ఈ మహాలక్ష్మి పుణ్యమా అని చెప్పి ఏదో బంగారం లాంటి బ్రాంతి షాప్ పెట్టుకుని పరువు మర్యాదలతో బతుకుతున్నావు. వాటికి భంగం రాకుండా ఉండాలి అంటే నువ్వు వెంటనే వెళ్ళి నమ్మగారిని కడిగవుతావు వారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? అదేంటి సార్ అలా అంటారు? మీకు ఫైనాన్స్ వద్దా? ఇస్తే ఎందుకు వద్దంటావు? మా బాస్ని మీరు మీట్ అయ్యారు. రెడ్ కార్పెట్ వెల్కమ్తో మీ ఇంటికి ఆహ్వానించి మా బాస్కి నాకు మంచి లంచ్ ఇచ్చారు. ఫైనాన్స్ కావాలంటూ ఆ సందర్భంగా మా బాస్కి గుర్తు చేశారు. మళ్ళీ అడ్రస్ లేరేంటి? మీ బాస్ ఒకరోజు గడువు అడిగారుగా. అడిగి 3 రోజులు అయిందిగా. 3 రోజులైనా 30 రోజులైనా మీ బాస్ నమ్ముకుంటే పని కాదని ఒకళ్ళు చెప్పారు. అందుకే రాలేదు. ఎవరండి అలా చెప్పింది? ఎవరో ఒకళ్ళు. దట్ ఈజ్ విఠల్. మా బాస్ది పెక్యులర్ క్యారెక్టర్. ఫైనాన్స్ కోసం వచ్చిన కస్టమర్స్ని 1-2 సార్లు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకే లోన్ ఇస్తాడు. మీరు మా బాస్ని మీట్ అయ్యి లోన్ అడిగారు. మీరు పిలవగానే మా బాస్ మీ ఇంటికి వచ్చారు. మీరు సిన్సియర్గా 1-2 సార్లు అడిగేదాకా మిమ్మల్ని పట్టించుకోడు. అడిగిన వెంటనే ఫైనాన్స్ ఇస్తే ఇచ్చిన వాడికి వాల్యూ ఉండదు, ఇచ్చిన డబ్బుకు వాల్యూ ఉండదు అనేదే మా బాస్ అభిప్రాయం. అందుకనే 2-3 సార్లు తప్పించుకుంటాడు. ఆయన పాలసీ ప్రకారం మీకు వాయిదా వేశాడు. దాంతో మీరు నిరుత్సాహపడి ఊరుకుంటే ఎలా సార్? గిట్టని వాళ్ళు ఏదో చెప్పారని మీ అంతటా మీరే ఒక నిర్ణయానికి వస్తే ఎలా? ఈసారి వచ్చి అడగండి, పని కాకపోతే నన్ను అడగండి. ఒకవేళ మీరు రాలేదనుకోండి, మీకంటూ అలాట్ చేసిన లోను వేరే వాళ్ళకు అలాట్ చేయాల్సి వస్తుంది. అవును, మా బాసు మీ మిస్సెస్ కాలేజ్ మేట్స్ అంట. చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరగడం దేనికి సార్? మీ మిస్సెస్తో వచ్చి మా బాస్ని అడగండి, మీ పని అయిపోతుంది. వచ్చి అడిగితే నిజంగా ఇస్తారంటారా?
మీ మిస్సెస్తో సహా వచ్చి అడిగితే డాకా లేదు. 100% గ్యారంటీ. సరే 1-2 గంటల్లో నేను నా మిస్సెస్ అక్కడ ఉంటాం. ఈ సంగతి మీ బాస్తో చెప్పండి. మాలిని మాలిని మాలిని, అరే ఏంటండి అరుపులు? గ్రీన్ సిగ్నల్ వచ్చింది, త్వరగా బయలుదేరు. ఎక్కడికండి? నీ కాలేజ్ మేట్ విఠల్ దగ్గరికి. మీ మిస్సెస్ తో పాటు వచ్చి లోన్ అడిగితే ఇస్తాడని పిఏ చెప్పాడు. త్వరగా బయలుదేరు. అడిగిన వెంటనే లోన్ ఇచ్చే అలవాటు మీ కాలేజ్ ఫ్రెండ్కి లేదట. 2-3 సార్లు తిప్పించుకొని 10 సార్లు పొగిడించుకొని కానీ అప్పేవాడట. అదో టైప్ క్యారెక్టర్ అట. విఠల్ సంగతి నీకు తెలిసే ఉంటుందనుకో. మంచి డ్రెస్ చేసుకొని త్వరగా బయలుదేరు. నేనెందుకు? మీరొక్కరే వెళ్ళండి. నన్ను ఒక్కనే వెళ్ళమంటావేంటి? నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఇద్దరిని రమ్మని పిఏ చెప్పాడు. పైగా విఠల్ నీ కాలేజ్ మేట్. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంట పెట్టుకు వెళ్ళమని ఆర్డర్ వేసావు కదా. నువ్వు రావడం నా సెంటిమెంట్. డెఫినెట్ గా డబ్బు దొరుకుతుంది. బయలుదేరు. సరే పదండి. ఏంటి ఇలాగే బయలుదేరతావా? నీ డ్రెస్ ఏం బాగుంది. బాగానే ఉంది కదండి. నాకైతే బాగుంది కానీ నీ ఫ్రెండ్కి బాగుండదు కదా. ఆయన మోడల్ డ్రెస్ నే లైక్ చేస్తాడట. డ్రెస్ మార్చుకోవాలంటారా? డబ్బు మాలిని, డబ్బు. డబ్బు కావాలంటే ఇచ్చేవాడు ఇష్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. అయ్యో టైం అవుతుంది, త్వరగా వెళ్ళు మాలిని. త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. వెళ్ళు మాలిని, అదృష్టం మన ఇంటి తలుపు తడుతోంది. త్వరగా వెళ్ళు. వెళ్ళమంటుంటే హే, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? కమాన్ యార్. రండి రండి. మీ కారు రావడం చూసి మా బాస్కి చెప్పాను. కూర్చోండి, వచ్చేస్తారు. ఓకే రా కూర్చో. పర్వాలేదు కూర్చో. నమస్కారం సార్. మీరు లేవడం దేనికి? కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. మీరు కూర్చోండి. పర్లేదు కూర్చోండి. బాగున్నారా మాలిని గారు? మాలిని గారు, మొన్న మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కన్నా ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సు చాలా అద్భుతంగా ఉంది. మీకు బాగా మ్యాచ్ అయింది కూడా. వినోద్ గారు మీకు మ్యాచ్ అయినట్టు. వినోద్ గారు, మీ మిస్సెస్ ఏంటి ఏదో సీరియస్గా ఉన్నట్టున్నారు? అబ్బాయి ఏం లేదండి. మాలిని కాస్త యాక్టివ్గా ఉండు. నాలాగే మీ మిస్సెస్ కూడా రిజర్వ్గా ఉంటారనుకుంటా. కాలేజ్ డేస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. బహుశా మిమ్మల్ని చేసుకున్నాక ఈ రిజర్వ్నెస్ వచ్చిందనుకుంటా. వినోద్ గారు, డబ్బు కావాలా? అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. నాదేం లేట్ లేదు. మీరు వస్తారని నిన్నే రెడీ చేశాను, కానీ మీరే రాలేదు. అందుకని ఆ క్యాష్ బండిల్ అలాగే ఉంచాను. డబ్బు తీసుకునే ముందు మీ దంపతులిద్దరూ మా ఆతిథ్యం స్వీకరించాలి. నన్ను మీ ఇంటికి పిలిచి కొత్తల్లుడికి విందిచ్చినట్టు నాకు మంచి విందిచ్చారు. ఆ అనుభవం మర్చిపోలేనిది. ఈ అనుభవం కూడా మీరు మర్చిపోకుండా ఉండేందుకు నేను ఇచ్చే విందు స్వీకరించాలి. రే కీర్తి, సార్ స్టార్ హోటల్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు. అలాగేనండి. హోటల్ ఫుడ్ ఎందుకండి? మీ ఇంట్లో ఏముంటే అది తిందాం. మా ఇంట్లో తినడానికి ఏముండదండి, మినరల్ వాటర్ తప్ప. హోటల్ భోజనం తప్ప మాకు ఇంటి భోజనం లేదండి. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళా? అదో పెద్ద ఫార్స్. ఒక కాశీ మజిలీ కదలేండి. అంటే ఎందుకులేండి, చెప్తే మీరు చాలా బాధపడతారు. మీ పెళ్లి కథ గురించి చెప్తే నేను బాధపడాల్సిన అవసరం ఏముందండి? వినోద్ గారు, మీరు పని మీద వచ్చారు, పైగా స్నేహితులయ్యారు. నా పెళ్లి కథ చెప్పి మీ మూడు అప్సెట్ చేయడం దేనికి? ఇహ టాపిక్ వదిలేయండి. ఫుడ్ వచ్చేలాగా అగ్రిమెంట్ మీద సైన్ చేసి క్యాష్ తీసుకుందరు కానీ రండి రండి. మిస్టర్ వినోద్, అగ్రిమెంట్ చదువుకొని మీరిద్దరూ సంతకాలు చేసి ఈ డబ్బు తీసుకెళ్ళండి.
తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం అయితే నా హస్తవాస్ చాలా మంచిది. నేను చేయి వేస్తే ఇక మీకు అంతా జయమే. నా దగ్గర డబ్బు తీసుకుంటే బాగుపడినట్టే. మీరు బాగుండాలి. మన స్నేహం దినదినాభివృద్ధి చెందాలి. చెప్పేది మీకు కూడా మాలిని గారు. రాజలక్ష్మి, రాజలక్ష్మి, రాజలక్ష్మి. అన్నపూర్ణమ్మ గారు, మీరా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఈ మధ్య మీరు గుడికి రావడం మానేశారేంటి? మా కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు వస్తేను రాలేకపోయాను. శాంతి, నాకు గుళ్ళో ఒక ఆవిడ పరిచయం అయిందని చెప్పానే, ఆవిడే ఈవిడ. నమస్కారం అండి. నమస్కారం. అన్నపూర్ణమ్మ గారు, ఏదైనా పని మీద వచ్చారా? అవును, మాకు గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, మన దేశస్తులకు సరిపడేలా డిజైన్స్ రూపొందించి అమ్మాలనుకుంటున్నాం. విదేశీ మార్కెట్ ని నమ్ముకునే కన్నా లోకల్ మార్కెట్ ని నమ్ముకోవడమే మంచిదనిపించింది. అందుకని ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కింద తరగతుల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇలా సర్వే మొదలు పెట్టాం. రాజ్యలక్ష్మి, మాకులాగే మీది కూడా ఉమ్మడి కుటుంబమే కదా, అందుకని నీ కొడుకుల్ని కోడల్ని మనవల్ని పిలిస్తే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం. దానికేం భాగ్యం. అయినా ఈ వయసులో వ్యాపారంలో దిగారేమిటి? వ్యాపారానికి వయసుతో సంబంధం లేదమ్మా. చచ్చి కాటికి వెళ్ళడానికి కూడా డబ్బు కావాలి. చావడానికి డబ్బే, బతకడానికి డబ్బే. ఇతరుల మీద ఆధారపడి బతకూడదు గాని మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదుగా. ఏం తప్పులేదు, లోపలికి రండి. ఈ షర్ట్ బాగుంది కదా. ఈ షర్ట్ మా ఆయన సూడబుల్గా ఉంటుంది కదా. మావయ్య గారికి షర్ట్ బాగుంటుంది కదా. ఈ డిజైన్స్ లో ఈ 2 డిజైన్స్ తప్ప మిగతావన్నీ బాగున్నాయి. అవును, మీ అభిప్రాయాల ప్రకారం ఇలాంటి డిజైన్స్ మూవ్ అవుతాయన్నమాట. డెఫినెట్ గా మూవ్ అవుతాయి మేడం.